లేకపోతే ₹10 లేకపోతే పావల పైసా కూడా మనకు లాభం రాదండి. శరీరం కూలిపోతుంది, శరీరం నాశనం అయిపోతుంది, శరీరంలో లేనిపోని జబ్బులు వస్తాయి, లేనిపోని వ్యాధులు వస్తాయి, లేనిపోనివన్నీ కూడా నష్టాలన్నీ కూడా తెచ్చుకుంటాము, నాశనాలు కొని తెచ్చుకుంటాము. కుటుంబము రోడ్డున పడుతుంది. ఏ తాగుబోతు భర్తల విషయంలో అయినా భార్య సంతోషపడుతుందండి. త్రాగులు బానిసైన భర్త విషయంలో ఆ బంగారం బంగారం ఈ రోజు ఇదిగో ఈ ₹100 తీసుకో, బాగా తాగు, సుఖించు, నేను కోడికూర వండుతాను, చికెన్ వండుతాను, నువ్వు బాగా తాగనైనా, బాగా లావ్ అయినా అంటదా? బాధ, రోజు తాగుతున్నాడు నా భర్త అని పక్కటాము చెప్పుకుంటుందా బాధ? ఒకరోజట స్టూడెంట్స్ అందరూ కూడా అడుగుతున్నారు, టీచర్ అడుగుతుందంట, ఏవయ్యా మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న ఇంజనీర్ మేడం, మా నాన్న పోలీస్ మేడం, మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం, మా నాన్నేమో ఇంజనీర్ మేడం అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటారంట. అవరి మీ నాన్న ఏం చేస్తారండి? మా నాన్న తాగుబోతుంది అన్నాడు. చూస్తారండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ త్రాగుడు అనేటువంటి మత్తులో వెళ్ళినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. అందరూ చాలా భక్తివంతంగా ఈ క్యాండిల్ ఆరాధనలో పాల్గొవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ క్యాండిల్ మనం దేవునికి సమర్పిస్తున్నాం. ఈ ఆరాధన పాట ద్వారా కళ్ళు మూసుకొని చాలా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా. క్యాండిల్ తిప్పుతూ మమ్ము ప్రేమతో చూచువాడా నీకే ఆరాధనా. మమ్ము ప్రేమతో చూచువాడా నీకే ఆరాధనా. మాటతో మహిమను చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. క్యాండిల్ తిప్పుతూ నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా ఆరాధనా నీకే ఆరాధనా.
పరలోక ఆనందించాం. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. 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 తోడు 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 లావణ్య తోడుగా ఉంచుకొను. తన తోడుగా ఉంచుకొను. తోడుగా తోడుగా ఉంచుకొను. తన తోడుగా ఉంచుకొను. నా 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 నా